మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జిల్లా అధ్యక్షులు శ్రీ మధ్య శ్రీనివాసరావు గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ పరంగా జరుగుతున్న అవినీతి విషయంలో ప్రతిపక్ష బాధ్యతగా మనం మాట్లాడాలని, అందులో ముఖ్య ఉదాహరణగా ఈ శృంగవరపుకోట నియోజకవర్గంలో ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మాజీ ఎక్స్ జెడ్పీటీసీ గారు తహసీల్దార్ కరెడ్లి ఈశ్వరరావు గారు తహసీల్దార్ గారి ఆఫీస్ దగ్గర ధర్నా చేయటం అనేది గొప్ప హాస్యాస్పదంగా ఉంది. మీరేం చెప్పారు? ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాలు మీ ఫోటోలు వేసుకున్నారు, మీ భూములు తాకట్టు పెట్టేస్తారు, మీ భూములు కొట్టుకెళ్ళిపోతారు. ఇలాంటి రకమైన చెడ్డ ప్రచారాలతో ప్రజల్లో ఒక రకమైన భయభ్రాంతిని క్రియేట్ చేసి ఎన్నికలు 15 రోజులు 4 రోజులు ఉంటుందనగా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేశారు. మీకున్న ప్రసార మాధ్యమాలు, మీకున్న పేపర్లతో ఇవాళ అదే రీసెర్చ్ మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. అదే పాస్బుక్లు ఇచ్చారు, అందులో ఉన్న కంటెంట్స్ మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ ఇచ్చి ఫోటో తీసుకొని ఇగో రీసర్వే బ్రహ్మాండం జరుగుతుందని చెప్తున్నారు. ఏం జరుగుతుంది రీసర్వే? ఎన్ని సమస్యలు, ఎన్ని తప్పులు. దీన్ని రెవెన్యూ వ్యవస్థ ఏ రకంగా ఉన్నదని చెప్పడానికి నిదర్శనం నిన్న జరిగిన సంఘటన. రెవెన్యూ వ్యవస్థలో సామాన్యుడు తన భూమిని తను నమోదు చేసుకోవడానికి విఆర్ఓ స్థాయి నుంచి తహసీల్దార్ ఆఫీస్ దాకా ఏ రకమైన అవినీతిమయమైందనేది ప్రత్యక్షంగా ప్రజలకు చెప్తారు. మీరు పెట్టిన పీజీఆర్ఎస్కి వెళ్తే, ఒకసారి సోమవారం గ్రీవెన్స్కి వెళ్తే 100% సమస్యలు ఓన్లీ రెవెన్యూ సమస్యలు. ఇక్కడ మిగతా సమస్యలు ఏమైనా మీరు తీర్చడానికి మీ దగ్గర లేదు. ఎందుకంటే అందులో ఎవరి పాపం ఓ ముసవాడు వెళ్తాడు, ఒక పెన్షన్ కావాలని అడుగుతాడు, మీ దగ్గర లేదు, అవకాశం కలెక్టర్ లేదు. మీరు చెప్తారు సూపర్ 6 అన్ని ఇచ్చామని చెప్తారు, కానీ అందులో మీ హామీలు ఏమి ఉండవు. లేదు మీ మీద ఎవరికో ఇబ్బంది వస్తుంది, ఆ కార్యక్రమాలు లేవు, ఏమంటే నిధులు లేవు. ఇవాళ లాస్ట్గా ఉన్న ఏకైక ఈ కార్యక్రమమైనా దీన్ని పూర్తిగా అంటే ఒక సాక్షాత్ తహసీల్దార్ గారు వెళ్ళి ఒక టెంట్ వేసి ధర్నా జరగడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఇది దీన్ని ఏదో సమస్య చిన్నదిలాగా అంటే శాసనసభ్యులు అంతటి వారే మాకు ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదు, అధికారులు మాకు న్యాయం చేయడం లేదు అని వారు ధర్నాకు దిగడం అంటే ఈ ప్రభుత్వంలో మరి ఏ రకంగా రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అధికారులు ఎవరు ప్రలోభ పెడుతున్నారో, ఎవరు వీళ్ళని నియంత్రిస్తున్నారో, ఒక సాక్షాత్తు శాసనసభ్యులు వెళ్ళి కూర్చున్నారంటే ఆ శాసనసభ్యులకి ఆ న్యాయం జరగకో ప్రొసీజర్గా ఉండవు. ఇక్కడ వారు సీనియర్ శాసనసభ్యులు వారే సాక్షాత్ వెళ్ళారంటే మరి వారిని ఈ అధికారులు ఎవరో నియంత్రిస్తున్నారు. ఇంకో మూడో శక్తి ఏదో పనిచేస్తుంది. అంటే జిల్లాలో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రజాస్వామ్యంగా ఉన్న శాసనసభ్యులు పనిచేసే పరిస్థితి లేదు. దీన్ని బట్టి మాకు అర్థమవుతోంది. ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచో మానిటరింగ్ చేస్తున్నారు వ్యవస్థల్ని. ఇబ్బంది పడి హద్దులు సరిలేక దీన్ని ఆసరా చేసుకొని ఇవాళ ఇబ్బంది పాలు చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం రీసర్వేని చక్కగా జరిపి పూర్తిగా రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే నిన్న జరిగిన సంఘటన మీద ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారికి నేను వేదికగా కోరుతా ఉన్నాను, విచారణ జరిపించండి. విచారణ జరిపించి ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకు తెలియజేయండి. ఎందుకంటే ఒక సాక్షాత్తు శాసనసభ్యురాలే వచ్చి ఒక ధర్నాలో కూర్చుంటే ఇంకా సామాన్యుడికి ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఇంకా సామాన్యుడి పరిస్థితి అధికార పార్టీలో శాసనసభ్యులు వారు, సీనియర్ శాసనసభ్యులు వారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద విచారణ జరపాలి. ఈ సంఘటన పట్ల, ఈ సంఘటనలో ఎవరున్నారు, ఎందుచేత వారు ధర్నా చేయాల్సిన కార్యక్రమం ఏర్పడింది, దీని మీద బాధ్యుల మీద ఎవరైనా దీనికి ఇబ్బంది పడితే ఆ బాధ్యులు ఎవరో ప్రజలకు తెలియజేయాలా. అప్పుడే ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని నమ్ముతామని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మరి ఒకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.